జగన్మోహన్ రెడ్డి గారు శారదాపీఠం విధుశేఖర స్వామీజీ వారిని దర్శించుకున్నారు. విజయవాడ వచ్చినప్పుడు విజయవాడలో ఆయన ఆ స్వామీజీని దర్శించుకున్నారు. అయితే దీని మీద కూడా ఏమిటి? ఎందుకు సడెన్ గా ఆయన ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? అసలు స్వామీజీని ఎందుకు కలిశారు అనే దాని మీద కూడా చిలవల పలవలుగా స్టోరీలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే లేవు. కానీ ఆయన ఎవరు అంటే మళ్ళీ శారదాపీఠం అనేటువంటిది బెంగుళూరులో ఉంది కాబట్టి బెంగుళూరులో ఈయనకి పరిచయాలు ఉన్నాయి. ఇలాంటి చిలవల పలవలని వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద కొంత క్లారిటీ ఇవ్వడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే ఈ విధుశేఖర భారతి స్వామీజీ ఎవరు అంటే ఆయన కన్నడిగ కాదు. సాక్షాత్తు మన తెలుగువాడు. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ఆయన కుప్ప వెంకటేశ్వర ప్రసాద శర్మ గారికి ఆయన 1993 జూలై 24వ తారీఖు నాడు జన్మించారు. అనంతవరం అనేటువంటి గ్రామంలో గుంటూరు జిల్లా అనంతవరం అనేటువంటి గ్రామంలో జన్మించిన వారు శ్రీ శృంగేరి పీఠం యొక్క 35వ స్వామీజీ జగద్గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామీజీ అనంతవరానికి 1961లో వచ్చినప్పుడు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు వీరి తాతగారైనటువంటి ప్రసాద శర్మ గారితో వారు కలవడం. అంటే వీరు పూర్తిగా వీరి కుటుంబం అంతా కూడా వేదాలకు సంబంధించి అధ్యయనంలోనే పూర్తిగా అంకిత భావంతో ఉన్నటువంటి కుటుంబం వేదాధ్యయనంలో. అందువల్ల వారు కలవడం. తర్వాత వీరి అసలు పేరు ఏమిటంటే స్వామీజీ పేరు శ్రీ ప్రసాద శర్మ. ప్రసాద శర్మ గారు కుప్ప వెంకట చలపతి సోమయాజి 2002లో శృంగేరి జగద్గురువుల అనుమతితో వారు సన్యాసాన్ని స్వీకరించారు. అయితే ఈయన మామూలు ఏదో చిన్న వాటికి ఇదేటువంటి మహాజ్ఞాని. చిన్నతనంలోనే చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం. గతంలో కూడా అప్పట్లో నేను వీరు ఉత్తరాధికారిగా వీరిని నియమించినప్పుడు కూడా మేము అప్పట్లో వార్త రాశాం. అందుకని చెప్పాల్సి వస్తుంది. వారి ప్రసాద శర్మ తండ్రి గారు శ్రీ కుప్ప శివ సుబ్రహ్మణ్య అవధానులు వారు జగద్గురువులకి భారతీ తీర్థ మహాస్వామీజీ వారు స్థాపించినటువంటి హైదరాబాద్ నగరం, హైదరాబాద్కిను గుంటూరు జిల్లాకి ఆంధ్రాకి వారికి ఉన్నటువంటి సంబంధం తిరుపతికి. వాస్తవానికి వీరు జన్మించిందేమో తిరుపతి, మరి స్వగ్రామం మాత్రం గుంటూరు జిల్లా అనంతవరం. అయితే చదువుకున్నదంతా కూడా ఏంటంటే అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో ఈ స్వామీజీ వీరు చదువుకున్నారు. తర్వాత ప్రసాద శర్మ గారు చిన్నప్పటి నుంచే, అంటే ఇప్పుడు ఈ స్వామీజీ వారు చిన్నప్పటి నుంచే ప్రగాఢమైనటువంటి భక్తితో ఉన్న సందర్భంలో ఆయన చాలా చిన్న వయసులోనే కృష్ణ యజుర్వేదాల్లో కూడా ఆయన ఎక్స్పర్టైజ్ అవటం వల్ల అక్కడి నుంచి ఆయనకి ఈ వేదాంత ధోరణిలో ఉన్నారనేటువంటి దీంతో వారిని ఆ దిశగానే భక్తి మార్గంలోనే వారిని పయనింపజేశారు. తర్వాత 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారు సాక్షాత్తు శృంగేరి పీఠంలోనే, అంటే 2005లో ఆయనకు 13 సంవత్సరాల వయసులోనే శ్రీ ప్రసాద్ శర్మ గారు శృంగేరి శారదాపీఠంలోనే ధార్మిక కార్యక్రమాల్లో తాతగారితో పాటు తండ్రి గారితో పాటు పాల్గొనడం, అక్కడ సేవలు చేయటం, ఆ విధంగా అక్కడే చదువుకోవాలనేటువంటి అభిలాష ఆయన వ్యక్తం చేయడంతో వారు అనుమతించడం. ఆ తర్వాత ఆయనకు గురువుల పట్ల ఉన్నటువంటి సేవా దృక్పథం, అమ్మవారి పట్ల ఉన్నటువంటి అకుంఠిత భక్తి, తర్వాత ఏంటంటే ఏకసంతాగ్రాహిగా అన్ని ఆయన నేర్చుకునేటువంటి తీరు, ఇవన్నీ చూసి పీఠాధిపతులు మురిసిపోయి వారినే తదనంతర కాలంలో ఆ గురు భక్తికి, వారి తెలివితేటలకి, వారి జిజ్ఞాసకి ఇవన్నీ కూడా దాదాపు వారిలో ఆదిశంకరాచార్యుల యొక్క అంశ కనిపిస్తోందని చెప్పని ఆయన ఉత్తరాధికారిగా నియమించారు. చాలా చిన్న వయసులో, చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే వారు ఉత్తరాధికారిగా వారు నియమితులు కావటం. ఆ తర్వాత వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం ఏంటంటే 3 రాష్ట్రాల దక్షిణాదిన ఉన్నటువంటి 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా వారు విజయవాడ వచ్చారు. విజయవాడలో శివరామ క్షేత్రం అనేటువంటిది ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి ప్రస్తుతం ఒక సుప్రసిద్ధ న్యాయవాది అయినటువంటి శిష్లా హనుమత్ ప్రసాద్ గారు వారు దానికి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వాహకులుగా దాన్ని
చాలా ఆలయాలన్నిటిని కూడా పునర్నిర్మించడం, అక్కడ అద్భుతమైనటువంటి శంకరాచార్యుల వారి విగ్రహాన్ని కూడా వారు ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠింపజేశారు. ఆ సందర్భంగా స్వామీజీ అక్కడికి విచ్చేసినప్పుడు ఆయనకి, తర్వాత ఆ శివరామ క్షేత్రంలో ఉండేటువంటి వారికి కానీ, సిప్లా హనుమత్ ప్రసాద్ గారికి కానీ, లేదు అంటే ఈ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణువుకి, వీళ్ళందరికీ కూడా పూర్వ పరిచయాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ ఉన్నప్పుడు, సరే స్వామీజీ అలా వస్తున్నారు. కాబట్టి స్వామీజీని ఒకసారి మనం దర్శించుకుంటే బావుంటుందన్నప్పుడు ఆయన వెంటనే ఓకే అనడం, వెళ్లి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ఇందులో ప్రత్యేకమైనటువంటి రాజకీయం గాని, లేదు అంటే బెంగుళూరు ఈ శారదా పీఠం గూడా బెంగుళూరు గాబట్టి, బెంగుళూరులో ఈయనకి పరిచయాలున్నాయి గాబట్టని ఇలాంటివన్నీ చిలవలు, పొలవలు, కోడిగుడ్డు కలిపి పనులు చేస్తున్నారు. అవేమీ కాదు. కేవలం ఏంటంటే వారు విజయవాడ వచ్చిన సందర్భంగా భక్తిపూర్వకంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలిసారు తప్ప, ఇందులో అంతర్గతమైనటువంటి అంశాలేమీ లేవు. ఇది విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.